పొద్దున మళ్ళీ వీళ్ళందరికీ 2 ఏళ్ళు వెన్నుపోటు నిరసన కార్యక్రమం సక్సెస్ఫుల్ గా వెళ్తుందా? నిజంగా ప్రజల నుంచి వస్తున్న మద్దతేనా? నిన్న ఆయన మాటలు చూస్తే అంటే ప్రజల నుంచి వాళ్ళ ప్రజలు ఎప్పుడు యాజిటేషన్స్ లో పార్టిసిపేట్ చేయరు, అంటే బట్ ప్రజలకి గుర్తు చేయటం మాత్రమే ప్రతిపక్షం చేసే పని. అధికార పక్షం మేము చేసామని గుర్తు చేస్తుంది, ప్రతిపక్షం వీళ్ళేం చేయలేదని గుర్తు చేస్తుంది. మన సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో చూసుకుంటే గనక తెలుగుదేశం తరపున ఇదివరకు అపోజిషన్ లో ఉన్నటువంటి సందర్భంలో ఎంత స్ట్రాంగ్ గా అటాక్ చేసేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ అంత స్ట్రాంగ్ అటాక్ చేయగలుగుతున్నారు అన్ని కేసులు అన్ని గొడవల తర్వాత. సేమ్ టైం వివరణ ఇచ్చుకునే సందర్భంలో తప్పటడుగులు పడుతున్నది ప్రభుత్వం వైపు నుంచి, వీళ్ళు దాన్ని ఏలెత్తి చూపెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. అంటే సోషల్ మీడియా ఇప్పుడు ఎదురు బొదురు కూర్చుని గొడవలు పడేది ఏం లేదు కదా, మీడియా సోషల్ మీడియా అనే ద్వారానే కదా. వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ గా 100 మీమ్స్ పెట్టుకునినో ఏదో చేస్తున్నారు, కానీ ఆన్సర్ చేసేటటువంటి సందర్భంలో అవి కుదరవు. నువ్వు దాడి చేసేసాం, దౌర్జన్యం చేసాం, దాని కింద 100 కామెంట్లు మన వాళ్ళతో పెట్టించవచ్చు, కానీ అవతలోడు ఒక్క కామెంట్ నిన్న నేను చూసా డిఎస్సి గురించి. డిఎస్సి విషయంలో వాడు రాక్షసుడు అన్ని నాశనం చేస్తాడని ఇట్లాగా పోస్టులు పెట్టి కింద పాయింట్లు కూడా కామెంట్లు కూడా అట్లా వీళ్ళే పెడుతున్నారు. పెడుతున్నప్పుడు మధ్యలో ఒక 10 కామెంట్ల తర్వాత ఒకటి చెప్పున వైసీపీ వాళ్ళు ఎవరో తగులుతున్నారు, లేదా యాంటీ గవర్నమెంట్ వాళ్ళు తగులుతున్నారు.